రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తోట సందర్శనలో భాగంగా ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం భీమ్లా తండా పాపకొల్లులో ఉన్నామండి. మనం ఇప్పుడు చూసే తోట ఇది జానకి 119 అండి, మేఘనా సీడ్స్ వారిది. మనం ఎన్నో తోటలు చూసాం ఇప్పుడు వరకు. దగ్గర నేను మీకు పెట్టిన వీడియోలలో జానకి 119 ఒక 15 తోటలు పెట్టుంటాను. ఈరోజు ఈ తోట 15 తోటలకు మించిందండి. ఇది అంటే 15 తోటలు, నేను పెట్టిన 15 తోటలలో బెస్ట్ అంటే ఆ 15 వీడియోలలో నేను ఫస్ట్ నెంబర్ 1 స్థానం దేనికి ఇవ్వాలంటే నేనైతే ఈ తోటకే ఇస్తాను. ఈ కాపు కాసి చూడండి మీరు, ఇది 3 స్టెప్పులు వచ్చింది. 3 స్టెప్పులు రైతులు ఇప్పుడు మనం రైతుల దగ్గరే ఉన్నామండి. ఇప్పుడు రైతులు మనని చూపించడానికి మనకి దగ్గర మనం కిలోమీటర్ వరకు రావటం జరిగింది లోపలికి. అసలు చూడండి, రైతులు చూపిస్తున్నారు. వాళ్ళు మీరు ఇలాంటి విత్తనం మాకు రైతులకి చూడండి, ఇదంతా ఒకటే కొమ్మ. రైతులు ఇది ఒకటే చెట్టు. రైతుల మాటలను చూడండి ఎలా చెట్టు అండి. ఇది ఒకటే చెట్టు, ఒక కొమ్మకి మామూలు లేదు కాయ. పైన ఏ మాత్రం కూడా పిందెల పూతలు వస్తున్నాయి. పూత పిందె నెంబర్ 1 తిరగలేదు అసలు. ఈ రైతులే చెప్తున్నారు. మీరు ఎలా ఉంది అని మనం అడక్కతల్లే ఇలా ఉందండి విత్తనం, చాలా బాగుంది. చూడండి వాళ్ళ మాటల్లోనే మీరు వింటున్నారు వాళ్ళ మాటలు. బరువు లేదు కాయ. సైజ్ ఎలా ఉంది? సూపర్ ఉంది సైజ్. కలర్ అండి కూడా ఏ మాత్రం కూడా వంకర కూడా లేదు, స్ట్రైట్ గా ఉంది. ఇప్పుడు పడే పిందెలు కూడా స్ట్రైట్ గా ఉన్నాయి. ఫీడ్ పెట్టాలన్నా కూడా మాకు భయం అవుతుంది, వచ్చి తొక్కితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అదండి రైతులు అలా చెబుతున్నారు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఈ దరి చివర లోపల వెళ్దాం. అది పై ఓన్లీ కొమ్మ ఎగురు వచ్చిన కొమ్మ, చెట్టు కాదు. జస్ట్ ఒకటి వీడియో కిందనే ఉంటుంది. మళ్ళీ ఇది ఒక కొమ్మ, ఇది ఒక చెట్టు కొమ్మ. ఆ కొమ్మకి మళ్ళీ 4 కొమ్మలు, 4 నెలల నుంచి 2 కొమ్మలు వచ్చినాయి పైకి. చూడండి, ఇగో చూడండి. ఖమ్మం జిల్లాలో హైలైట్ అవుతుంది ఇది ఈ సీడు. ఒకటే కొమ్మ చూడండి, చెట్టు అంత ఉంది ఇది. చూడండి రైతుల మాటల్లోనే నేనేమి చెప్పలేదు. వాళ్ళ ఆనందంతో వాళ్ళు ఇలాంటి విత్తనం ఇచ్చినందుకు మేఘనా సీడ్స్ కి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది కొమ్మ ఒకటి, పై పూత, పై పిందె, మళ్ళీ ఇంకా 3వ స్టెప్ వస్తుంది. ఇది చూడండి, ఒక సైజ్ చూడు ఎలా ఉందో. ఇది చూడు, అసలు మామూలు లేదు. అసలు ఎక్కడ సందు కూడా లేదు, ఏలంత గ్యాప్ కూడా లేదు. ఇది కాయలు మా అంచనా అయితే ఇది మాకు మొదటిసారి ఇలా కాయడం తోట ఈ ఏరియాలో. అంతే, మేము పాపకుల్లో ఏడా చూడలేదు ఈ కాపు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ వినోద్ కుమార్. మనం మిర్చి తోటల సందర్శనలో భాగంగా ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో, మీ పేరండి? భారవత్ మాను గారి జానకి 119 అయిన తోటలో ఉన్నామండి. మనం ఇప్పుడు తోటని సందర్శించడానికి వచ్చాం. అంటే సందర్శించడానికి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ యొక్క తోటను చూస్తే ఏ రైతైనా సరే ఈ విత్తనాన్ని నేను ఎందుకు వేసుకోలేదు, ఈ విత్తనాన్ని నాకు ఎవరు చెప్పలేదు అనే ఒక్క ఆశతోనే ఉంటారు. అలా కాసింది తోట. రైతు గారు మానుగారు తోటలోనే ఉన్నాం. మీరు నా తోట దగ్గరికి రావాల్సిందే అని 3 రోజుల నుండి ఫోన్ చేస్తే మనం ఈరోజు రావడం జరిగింది. అది ఎలా ఉంది అంటే, వాళ్ళు ఈ యొక్క ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వ్యవసాయంలో దీని గురించే, ఈ విత్తనం గురించే వాళ్ళు ఏం చెబుతారు అనేదే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది తోట? మీ మాటలోనే చెప్పండి, నేను చెప్పనేమి. తోట అయితే మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం అండి తోటలు. కానీ ఈ తోట ఇట్లాంటి విత్తనం, ఇంత బారు కాయ, ఇంత హైట్ పెరగటం మీ ఎక్కడా చూడలేదు. దాదాపుగా మేము కూడా ఫీల్డ్కి వెళ్తూ ఉంటాం మండలంలో, పక్క మండలాలు కానీ పోయినా ఎక్కడ ఇట్లాంటి తోట చూడలేదు. ఇంత కాయ కూడా కనపడలేదు, ఇంత క్లారిటీ లేదు. పోయిన తోటలో కాయలు కాసినాయి కానీ పైన ఇంత క్లారిటీ పూత లేదు ఇప్పటికి. అవి మొత్తం పండుబారి రాలిపోతున్నాయి. కానీ ఈ తోట అట్లేదు. ఇగురు ఇప్పుడు వేసిన కాని చెట్టు ఉంది, ఇప్పుడు కూడా అదే రంగులో ఉంది. కాయ కూడా అంతే ఉంది. మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు? నేను 12 ప్యాకెట్లు తెచ్చానండి. 12 ప్యాకెట్లు. ఇది ఎంత బిట్? ఇదంతా ఈ బిట్టు ఎకరం.
ఎకరంలో నేను అంటే వేరే సాట కూడా వేసా అది మిగిలిన విత్తనాలు ఇదివరకు ఎకరం. మీరు చూడొచ్చు ఇది లాస్ట్ వరండి. లాస్ట్ కింద ఏ సైజు వచ్చిందో కాయ మీరు చూడండి. కింద అయితే ఏ సైజు వచ్చిందో పైన కూడా అదే సైజు వచ్చింది. అంటే పైన కూడా అదే సైజు వచ్చిందండి లాస్ట్. ఇక చూడండి నేను పట్టుకున్నదే లాస్ట్. ఇవి చూడండి. ఇప్పుడు వేసిన లేత తోట వేసిన నెల రోజుల క్రితం ఎలా తోట వేసిన నెల రోజుల తోట ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలానే ఉంది తోట. అవునండి? అవునండి, అంతే ఉంది. మీరు ఎన్ని క్వింటాలు అవుతుంది అనుకుంటున్నారు ఇది? నేనైతే 35 క్వింటాలు 35 క్వింటాలు 35 క్వింటాలు అయిద్దండి. 35 క్వింటాలు తగ్గదు అసలు. రైతులు వేసుకోవాలి అనుకుంటే అవును, మీ ఒక రైతుకు మీరు చెప్పండి, దీన్ని వేసుకోవచ్చా? ఈ విత్తనం వేసుకోవటం వల్ల రైతులకి లాభం కలుగుతుందండి. ఇంకోటి పోయిన సంవత్సరం జుల్లూరుపాడు వెళ్ళారు మా వాళ్ళు విత్తనాల కోసం. కొన్ని షాప్లో ఈ విత్తనం అడిగితే ఈ విత్తనం ఇవ్వకుండా వేరే మార్చారండి. కానీ మా వాళ్ళు ఇప్పుడు అది బాధపడుతున్నారు. ఈ తోటకు చూసి ఆ విత్తనం నాకు ఎందుకు ఇవ్వలేదని ఆ జుల్లూరుపాడు ఉన్న పెట్టెల షాపుల మీద కొద్దిగా కోపంతో ఉన్నారండి. అంటే జానకి 119 విత్తనం కావాలి అని అడిగితే వీలే. అక్కడ ఏం జరిగిందంటే పోయిన సంవత్సరం సీడ్ అనేది టైట్ ఉందండి. టైట్ ఉండడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ విత్తనాలు వాళ్ళు అమ్ముకోవాలి అలా చెప్పారు రైతులు. మీరు తీసుకొచ్చి చేసినందుకు మీ యొక్క అనుభవం అర్థమైంది. అవునండి. పక్కన ఇంకొక రైతు ఉన్నారండి. మీ పేరండి? బాదావత్ సతీష్ అండి. బాదావత్ సతీష్ అండి. ఎలా అనిపిస్తుంది మీకు ఈ తోట? యాక్చువల్గా ఈ తోట గురించి మాట్లాడాలనుకుంటే ఫస్ట్ నేను మాట్లాడతాను. నేను 10 సంవత్సరాల నుంచి తోట వేస్తున్నాను. ఏటా మేము 5 సంవత్సరాల దాకా తోట వేస్తాం. ఏది డబల్ 2 అలాంటివి వేస్తాం. కానీ ఈ సంవత్సరం నేను ఇది చూసిన తర్వాత వీళ్ళకి ఎట్లా కాన్సల్ట్ కావాలి, ఎట్లా మాట్లాడాలి వీళ్ళతో అనుకుంటా అంటే ఈ సీడ్ తీసుకొచ్చినప్పుడు ఆ ప్యాకెట్ల మీద పేరు ఉంటుంది కండి. ఆ ప్యాకెట్ల మీద పేరు చూసి ఫోన్ చేసినాం. ఫోన్ చేసి హైదరాబాద్ పోయింది ఆ ఫోను. పెద్ద సార్ ఫోన్ చేసి ఏంది బాబు అంటే, ఈ సీడ్ సార్ మేము వేసుకున్నాం, బాగుంది సార్, ఎట్లాగైనా మీరు మీ తోటను చూడాలి అని చెప్తే అంటే ఎట్లుంది సార్ అంటే, సార్ ఈ తోట 1 ఎకరం వేసినోడు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా 5 ఎకరాలు వేస్తారు సార్. నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసాను, నెక్స్ట్ ఇయర్ 10 ఎకరాలు నేను వేస్తాను సార్. సూపర్ ఉంది సార్, మీరు ఖచ్చితంగా మా తోటను చూడాల్సిందే, మీరు ఇవాళ కాదు రేపైనా రావాల్సిందే అని చెప్పేసి టైట్ చేసి సార్ ఫోన్ చేస్తే వాళ్ళ ఎంప్లాయీకి ఫోన్ చేశారు, వినోద్ గారని. వాళ్ళు వచ్చారు, తోటను చూశారు. ఈ తోట నవంబర్లో ఎలా అయితే కాపుకి వస్తుందో ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం మనం, జనవరి ఎండింగ్లో. ఇప్పటికి కూడా అదే పూత, అదే కాయ, అదే రంగు మీద ఉంది. ఒక ఎకరానికి కట్ట వచ్చేసి 12 కట్టలు మేము వేసాము. వేరే వాళ్ళు చూస్తే మాత్రం ఈ చేను ఎకరానికి పెట్టుకొచ్చి 30 కట్టలు వేసారు, 25 కట్టలు వేసారు అనుకుంటారు. కానీ మేము 12 కట్టలు వేసాము. ఇప్పటికి కూడా తోట 5 ఫీట్ ఉందండి. బీభత్సంగా కాసింది. పాపకొల్లు మేము ఏడా చూడలే. మేము ఇప్పుడు మూడు ఫీల్డ్లు చూసాము. ఏది మా మండలంలో. మొన్న మేము తల్లడ కూడా వెళ్ళి చూసాము. కానీ ఈ సీడ్ కంటే ఏ సీడు ఎక్కువ కాదు, మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఉన్న కాపే 25 క్వింటాలు అయితే ఇంకా 35 క్వింటాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. పై కాపు చాలా బాగుందండి. ఏ రైతన్నా సమృద్ధిగా వేసుకోవచ్చు, ఏ భయపడకుండా అయినా వేసుకోవచ్చు. బాగుందండి. మీరు చూడండి, కింద నుండి ఇది ఒకటే చెట్టు, కింద నుండి ఫల వచ్చింది చూడండి. ఇక్కడ ఈ కాయ సైజులో మీకు ఎక్కడైనా తాలుకాయ ఒక్క తాలుకాయ కూడా లేదండి. ఒక్క తాలుకాయ మీరు చూడటానికి కూడా తాలుకాయ అనేది లేదు. కలర్ చూడండి, ప్యూర్ రెడ్. మీరు ఈ కాయ గింజ చూడండి. అంటే ఈ గింజను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది వెయిట్ రావడానికి మెయిన్ రైతులు అందరూ తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే, కాయలో 90 నుండి 100 గింజలు ఉన్నప్పుడైతేనే అది వెయిట్ వస్తుంది. కాయ ఎంతున్నా సరే. మీరు ఇంత చెట్టు మీరు ఇదంతా చూడొచ్చు. మీరు వీడియోలో చూస్తున్నారు. ఈ వీడియోలో ఎక్కడైనా ఒక తాలుకాయ కనబడితే మెసేజ్ చేయండి. లేదండి, లేదు, ఎటువంటిది లేదు. రైతులు వాళ్ళ యొక్క ఆనందంతో ఉంటే ఇలాంటి మనం విత్తనం ఇచ్చినప్పుడు బాగుందండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాయ ఏ మాత్రం కూడా వంకర రాలేదు. కాయ నిటారుగా ఉంది, స్ట్రైట్గా ఉంది. ఆ కాయ జెండా పాటకి ఏ మాత్రం తక్కువ కాదు. మనం వెళ్ళి బస్తాలు పెడితే మాత్రం మార్కెట్ మాత్రం ఇదే జెండా పాట పడే అవకాశం కూడా ఉంది. మాకు మస్తు ఆనందం ఉంది ఈ విత్తనం వేసినందుకు. మీకు ఏదైనా సందేహం ఉందంటే సతీష్ గారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ అండి 9989402938. నా పేరు బాదావత్ సతీష్, మాది పాపకొల్లు, జుల్లూరుపాడు మండలం. మీకు ఏదైనా సందేహం ఉంటే ఆ రైతుతో మాట్లాడుకోవచ్చు. స్క్రీన్ మీద నా నెంబర్ కూడా ఇస్తాను. మేఘనార్ సీడ్స్ వారి జానకి 119 ఇదొక సరికొత్త విత్తనం. ఈ విత్తనాన్ని రైతులందరూ వేసుకొని వాళ్ళ సిరులు పంటలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.